జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇంత అద్భుతమైన ఆదరణతో మన నాయకుడి పైన ఉన్న నమ్మకంతో మీరందరూ కూడా ఇంత దూర ప్రయాణం చేసి ఇప్పటం గ్రామానికి తాడేపల్లి మండలంలో గుంటూరు జిల్లాలో మీరందరూ రావడం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారంగా సభ నిర్వహించుకున్నప్పుడు ముందుగా మనతో పాటు ప్రయాణం చేసిన మన జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, గతంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం. కరోనా అప్పుడు కానివ్వండి, విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, ఏ సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా అందరికన్నా ముందు నిలిచింది మన జన సైనికులు, వీర మహిళలు, మన పార్టీ నాయకులు. ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర ప్రజానికాని కోసం, సమాజం కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజలకి అంకిత భావంతో పనిచేశారు. దురదృష్టకరమైన పరిస్థితుల్లో చాలామందిని మనం కోల్పోయాం. మన జన సైనికులు అనేక ప్రాంతాల్లో కరోనా అప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం లెక్క చేసుకోకుండా సేవలు అందిస్తున్నప్పుడు చాలామందికి ఆ వ్యాధి ద్వారా చనిపోవడం జరిగింది. పార్టీలో ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు మనం ఒక నిండు మనసుతోటి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా మన అండగా నిలబడతామని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఎన్నో సంఘటనల్లో, కొన్ని రోడ్డు ప్రమాదాల్లో, కొంతమంది అనారోగ్యం వలన, కొంతమంది ప్రజాసేవలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకే ఈ సభ మనం అంకితం చేస్తూ ముందుగా దయచేసి పార్టీ పెద్దలందరినీ కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, నేను ఒక్క 2 నిమిషాలు మనం మౌనం పాటించుకుని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, మన అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం ఒక చక్కటి మెసేజ్ మనం తీసుకెళ్లేటట్టు దయచేసి సహకరించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించమని నేను కోరుతున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారిని ఈ కార్యక్రమం నిర్వహించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.